స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम नारायणाय नमः तम रक्षाय नमः सुंदराय नमः नमाय नमः नारायणाय नमः नारायणाय नमः केशवाय नमः नारायणाय नमः दामोदराय नमः नारायणाय नमः वासुदेवाय नमः नारायणाय नमः निरुद्धाय नमः नारायणाय नमः अक्षयाय नमः नारायणाय नमः रुद्राय नमः नारायणाय नमः इंद्राय नमः व्यवहारिक शास्त्रमालेन प्रभवादिशिष्टवचनामते स्वस्तिके विश्वावचनामतोवत्सरे दक्षरायणे शरदृतु आश्विनमासे शुक्लपक्षे महामारी महासरस्वती स्वस्तिके संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं यजमानस्य आदित्यादि नवग्रह देवता अत्यंत आनुकूल्यः फलसिद्ध्यर्थं मनोभीष्ट ఇంత పెద్ద ఎత్తున వారి ప్రవచనాలు వినటానికి వారి యొక్క సందేశాలు వినటానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా ఆడబిడ్డలకందరికీ పేరు పేరున ఈనాటి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆశ్రమానికి నేను వెళ్ళాలని అనుకున్నప్పటికీ కూడా అక్కడ వెళ్ళలేకపోయాను. కారణాలు వేరైనా వారు ఈరోజు మన ఊరికే వచ్చారు, మన ఆలయానికే వచ్చారు. అమ్మవారి సమక్షంలో మనకు ఆశీర్వచనాలను కూడా అందిస్తున్నారు. చాలా మంది స్వాములు ఉంటారు. ఆ స్వాములలో అత్యంత శక్తి, అత్యంత భక్తితో కూడుకున్నటువంటి ప్రవచనాలను నిస్వార్థమైనటువంటి సేవతో మనకు అందిస్తున్నటువంటి స్వాములలో కొందరుంటే ఆ కొందరిలో మాధవానంద స్వామి ఒకరు. ఉన్నారు స్వాములు చాలా మంది, పీఠాది చాలా మంది ఉన్నారు. వారు ఏమనుకోకపోతే కొంత ఒక అడుగు ముందుకే చెప్తారు. మీ ఆశ్రమంలో రాలేదు కానీ మీ ఆశ్రమం యొక్క విషయాలను తెలుసుకున్నాను. మా తమ్ముడు ద్వారా, గండిపేట శ్రీని ద్వారా, బాలాజీ ద్వారా నేర్చుకున్నాను. ఎవరైనా ఆశ్రమంకి వచ్చినటువంటి వ్యక్తులు కానుకలు ఇస్తే ఇంకొక ఇస్తే బాగుంటుందని అనుకునేటువంటి స్వాములు కూడా ఉన్నారు. కానీ మీ ఆశ్రమంలో మీకు కానుకలతో అవసరం లేదు, డబ్బుతో అవసరం లేదు, ఆస్తితో అవసరం లేదు. ఆ భగవంతుని ప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి ఆశీర్వచనం అందించడానికి ఎలాంటి ఆశలు లేనటువంటి ఒక స్వామిగా మిమ్మల్ని నేను ప్రథమ స్థానంలో గుర్తిస్తున్నా చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆశ్రమాలు పెట్టుకుంటారు, భూములు సంపాదిస్తారు, కోట్ల రూపాయల ధనాలు సంపాదించుకుంటారు, బయట వ్యాపారం చేసుకుంటారు, చేయనాలనేటువంటి పనులు చేస్తుంటారు, ప్రజలకు మోసం చేస్తుంటారు. కానీ మాధవానంద సరస్వతి స్వామి విషయంలో ఆ భగవంతుడు మీకు ప్రత్యేక పుట్టుకనిచ్చి వీటన్నిటికీ దూరంగా ఉండి మాలాంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానంతో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ఆశీర్వదించినటువంటి స్వామివారు తమరు. మా తుకారాం గారు అన్నారు, గంటన్నర సేపటి నుంచి ప్రవచనాలు వారి సందేశం జరుగుతుందని. మంచి ప్రవచనాలు వింటున్నప్పుడు
సమయం ఏర్పడదు. మీ ప్రవచనం ఆపేస్తుంటే ఇంకా కొంత చెప్పాలి, ఇంకా వినాలి అనేటువంటి తాపత్రయం వాళ్ళు కలుగుతుంది. కొంతమంది ప్రవచనాలు చెప్తుంటే వాళ్ళు ఎప్పుడు మానేస్తారో చదువుతుంటారు. ఈ సమాజంలో రెండు రకాలుగా ఉన్నటువంటి దాంట్లో భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి పీఠం మీ పీఠం అని నేను భావిస్తా ఉన్నాను. నేను కూడా మొన్ననే శ్రీనివాస్తో చెప్తాను, మా తమ్ముతో చెప్తాను. నాకున్నటువంటి కొద్దిగా ఇతర కార్యక్రమాల దృష్ట్యా రాలేకపోయినా మీరు నాకు దూరంగా ఉన్నా, మా కుటుంబానికి దూరంగా ఉన్నా, మా ఊరికి దూరంగా ఉన్నా మీ ఆశీర్వచనాలు ఎప్పుడు మాకు అందుతూనే ఉన్నాయి. అది మాకు తెలుసు. బయట ఆశీర్వచనం అనేది బయట పోయే వస్తువు కాదు, కనబడే వస్తువు కాదు, బజార్లో కొంట దొరికే వస్తువు కాదు. అది పవిత్రమైనటువంటి హృదయంతో పవిత్రమైనటువంటి పీఠంతో ఇచ్చేటువంటి ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదం మాకందరికి. అంటే మీ పట్ల అందరికీ గౌరవం, అభిమానం, అందరికీ నాతో సహా. అలాంటి పీఠాధిపతులు తమరు చాలా బోధన చేశారు. చాలా మందికి ఆలోచనలో పడే విధంగా చేశారు. ఎవరైనా మీ ఆలోచనకు విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, నేనైనా మా ఆడబిడ్డలైనా ఇంకెవరైనా ఆలోచన చేసే విధంగా మీ యొక్క ప్రవచనం జరిగింది. తల్లిదండ్రులను పూజించుట, అత్తమామను పూజించుట, నిజంగానే అది ఈ సమాజంలో చెప్పాల్సినటువంటి సందేశం. అది అలాంటి మంచి సందేశాన్ని ఇచ్చారు. మా ఆడబిడ్డలు కూడా బాన్స్వాడలో మీరున్నట్టుగా మా బాన్స్వాడ పట్టణంలో ఉన్నంత భక్తి బోచెక్కడ లేదు. ప్రతి వాడలో ప్రతి ఇల్లులో భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం అమ్మవారిని గాని దేవతలను గాని పూజించేటువంటి సంస్కృతి మా బాన్స్వాడలో ఉంది. మీరు చెప్పే విధానాన్ని మా ఆడబిడ్డలు అనుసరిస్తూనే ఉన్నారు, అనుసరిస్తారు కూడా. మీరు చెప్పే దాంట్లో ఎలాంటి దోషం లేదు, తప్పు లేదు. మా వాళ్ళందరూ మా ఆడబిడ్డలు కూడా భక్తితో అమ్మవారు దర్శించుకోవడానికి వస్తున్నారు ఇక్కడికి. అలాంటి మా ఆడబిడ్డలకు కూడా మీ ఆశీర్వచనం అందాలని కోరుకుంటూ ఇంకెక్కువ సమయం తీసుకోకుండా నేను ముగిస్తాను. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించు. అలాంటి గుణాన్ని మాకు ప్రసాదించారు, మా అందరికి ఒక బోధ చేశారు. మీకు మనస్ఫూర్తిగా సహృదయంతో మరొకసారి పాదావందన చేస్తూ, మా ఆడబిడ్డలకు నేను రోజు కలుస్తూనే ఉన్న బతుకమ్మ ఆట ఆడుతున్న వాళ్ళతోటి. నిన్న పొద్దంతా బతుకమ్మ ఆట ఆడలేము ఇద్దరం. నేను అలిసిపోయినట్టుంది కొద్దిగా మా ఆవిడ ఇక్కడ మెత్తబడదు కొద్దిగా. ప్రతినిత్యం వాడుతూనే ఉన్నాం. నిన్న దేవంతా ఆడాము. సాయంత్రం 9 వరకు బతుకమ్మతో ఉన్నాం. వారితో పాటు మేము సంతోషం పంచుకుంటున్నాం. ఈ సంతోషం హైదరాబాద్ దొరకదు నాకు. హ్యాబిట్ చౌరస్తలో లేకుంటే మోసగా మార్కెట్ కొట్టి సంతోషం కాదు ఇది. మా ఆడబిడ్డలతోటి ఆటలు, పాటలు, పండుగ, శుభవేళ వారితో ఆనందాన్ని పంచుకోవడానికి అందరూ నాకంటే చిన్నవారు, నా బిడ్డలు లాంటి వారు, నా చెల్లెలు లాంటి వారు నాకు అందరూ. కాబట్టి మా వాళ్ళందరి యొక్క ఆడబిడ్డల యొక్క ఆశీస్సులు, మీ ఆశీస్సులతో ఇంకా నాకు ఈ సమాజ శ్రేయస్సు కోసం, సమాజం ఇంకా తీర్చిదిద్దడానికి కోసం, పేదల కష్టాలు తీర్చే విధంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, నా నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగుల కోసం నాకు ఇక శక్తిని ప్రసాదించవలసిందిగా మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.